చట్టబద్ధత కల్పించే ప్రక్రియ కోసం ఏపీ శాసనసభ ప్రత్యేక సెషన్ ప్రారంభమైంది. లైవ్ చూద్దాం. దేశంలో అమరావతి రూపం దాల్చబోతా ఉంది. ఈ అమరావతి అనేది ఉపాధి కేంద్రంగా, సంపదకు నిలయంగా, అట్లాగే ఈ రాష్ట్రాన్ని తనను తాను బతికించుకుంటూ రాష్ట్రానికి ఒక గొప్ప చోదక శక్తిగా మారుతుంది. సంవత్సరానికి 10 నుంచి 12 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించి పెట్టే అద్భుతమైన ఆదాయ వనరుగా కూడా అమరావతి బాసిల్లుతుంది భవిష్యత్తులో అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లాంటి చారిత్రాత్మకమైన తీర్మానాన్ని బలపరిచే అవకాశం కల్పించినందుకు మీకు సవినయంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష గౌతు శిరీష గారు, అమ్మ క్లుప్తంగా మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రుల మనందరి అమరావతిపై ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రుల రాజధాని, మనందరి రాజధాని అమరావతి అధ్యక్ష. పేరులోనే తెలుగుతనాన్ని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, తెలుగు వారి చరిత్రను తెలిపేలా రూపొందుతున్న మన అమరావతి అధ్యక్ష. ముందుగా అమరావతి నిర్మాణానికి మనస్ఫూర్తిగా సహకరిస్తూ ప్రపంచంలో ఏ రాజధానికి భూములు ఇవ్వని విధంగా చరిత్రలో తెలుగువారి భూములు ఇచ్చిన త్యాగనిరతికి తార్కాణంగా నిలిచిపోయిన అమరావతి రైతులకు, అలాగే వారి కుటుంబాలకు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్నో దాడులను ఎదుర్కొని మరి నిలిచిన అమరావతి మహిళలకు కూడా మనందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అయితే ఇప్పటికే రాజధానిగా నిర్మాణం కావాల్సిన అమరావతికి అడ్డంకులు సృష్టించిన గత ప్రభుత్వాల గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత పాలకుల అక్రమాలు, అడ్డంకులు ఖచ్చితంగా మనం మాట్లాడాలి అధ్యక్ష. పాలకుడికి ఉండాల్సినది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడ్డాం అధ్యక్ష. 2014లో రాష్ట్ర విభజన తర్వాత వెనువెంటనే మన రాష్ట్రానికి 10 సంవత్సరాలు హైదరాబాద్ 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉందని తెలిసి కూడా మన నవ్యాంధ్ర నిర్మాణానికి